శరన్నవరాత్రులు ఒక్కో రోజు ఒక్కో దేవతగా జగన్మాత. విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది. తొలి రోజు శైలపుత్రి. శ్లోకం: వందే వాంఛితలాభాయ చంద్రార్ధ కృతశేఖరం వృషారూఢం శూలాధరం శైలపుత్రిం యశస్వినిం. నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నందివాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రీదేవికి పాడ్యమ రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను యశస్సును అందిస్తుంది. రెండో రోజు బాలా త్రిపుర సుందరి. శ్లోకం: హ్రీంకారాసన గర్భిథానల శిఖాం సౌహి క్లీం కలాంబి ప్రతీం సౌవర్ణాంబరధారిణీం వసుధాదౌతాం త్రినేత్రోజ్వాలాం వందే పుస్తక పాశమంకుశధారాం స్రగ్భూషితాముజ్వాలాం తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం. రెండో రోజు పరాశక్తి బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోను త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అందుకే ఈ రోజున 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు. త్రిసతీ పారాయణం గావిస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. సత్సంతాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్త ముద్రతో అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. మూడో రోజు గాయత్రీదేవి. శ్లోకం: ముక్తా మిద్రుమ హేమనీల ధవలాచయోర్ముఖై స్త్రీక్షణై యుక్తా మిందుని బద్ధరత్న మకుటాం తత్వార్ధ వర్ణాత్మికాం గాయత్రీం వరదా భయాంకుశ కసాస్ముభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగలం హస్త్రైర్వ హంతి భజే. స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రి మంత్రం. మూడో రోజు ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ఓం భూర్భువఃస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి. రోజు లలితాదేవి. శ్లోకం: ప్రాతః స్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశం కర్ణ దీర్ఘ నయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగ మదోజ్వల ఫాలదేశం. త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవి ఉపాసకులకు ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో 5వ రోజున దర్శనమిస్తుంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామారల ఇస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువుదీరుతుంది. ఇరుకుగడ, విల్లు, ఆశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యా స్వరూపిణి. మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి. 5వ రోజు సరస్వతీదేవి. యా కుందేతు తుషారహార ధవల యా శుభ్ర వస్త్రాన్విత యా వీణ వరదండ మండిత కర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి విద్యే వైశ్యద పూజిత సామం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ. నవరాత్రుల మూల నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి. సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి. శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలం
అక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల జ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి, వికాసం, విద్య లాభం కలుగుతాయి. 6వ రోజు అన్నపూర్ణాదేవి. శ్లోకం: ఉర్వీ సర్వజయేశ్వరి జయకరి మాతా కృపా సాగరి నారీ నీల సమాన కుంతలధరి నిత్యాన్నదానేశ్వరి సాక్షోన్మక్షకరి సదా శుభకరి కాశీపురాదేశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. 6వ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యాభివృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. 7వ రోజు మహాలక్ష్మి. శ్లోకం: లక్ష్మీం క్షీర సముద్ర రాజధనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం తైలోక్య కుటుంబిని సరసీజాం వందే ముకుంద ప్రియాం. 2 చేతులలో మాలలను ధరించి అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మి సర్వమంగళాకారిణి, ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తిత్రయంలో మధ్యశక్తి. మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవి సర్వభూతేషు లక్ష్మి రూపేణ సంస్థిత అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవని చండీ సప్తసతి చెబుతుంది. శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి. 8వ రోజు దుర్గాదేవి. శ్లోకం: సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్యేత్యంబక గౌరీ నారాయణి నమోస్తుతే. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడు అనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గా రూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది, సర్వత్ర విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి. 9వ రోజు మహిషాసుర మర్దినీదేవి. శ్లోకం: మహిష మస్తక నృత్య వినోదిని స్ఫుటరనన్మని నూపుర మేఖల జనన రక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని. నవ అవతారాల్లో మహిషాసుర మర్దిని మహోగ్ర రూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన ఆశ్వీయుజ శుద్ధ నవమిని మహర్నవమిగా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండి సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసుర మర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి, సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. 10వ రోజు రాజరాజేశ్వరి దేవి. శ్లోకం: అంబా రౌద్రిణి భద్రకాళి బగలా జ్వాలాముఖి వైష్ణవి బ్రహ్మాణి త్రిపురాంతకి సురసుత దౌదీప్య మానోజ్వల చాముండా శ్రితరక్ష పోషజనని దాక్షాయని పల్లవి చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. శరన్నవరాత్రులో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరి దేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. అపరాజిత దేవిగా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి. యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన చేయాలి. ఈ వీడియో నచ్చితే జస్ట్ ఓ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.